వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 కర్నూలు జిల్లాలో ఎంఐఎం అధినేత అజదుద్దీన్ ఓవైసీ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. వక్ఫ్ బోర్డు విషయంలో చంద్రబాబు నాయుడు తెలుగు ప్రజలకి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అబద్ధాలు చెప్తున్నారు. ఆర్ఎస్ఎస్ ఎజెండాని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మోస్తున్నారంటూ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై మనతో మాట్లాడడానికి మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షులు మహమ్మద్ షిబ్లీ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, ఏంటి ఈరోజు ఓవైసీ చేసిన కామెంట్లు? తెలుగుదేశం పార్టీ వక్ఫ్ బోర్డు వీళ్ళకి మద్దతు ఇచ్చింది కేవలం అమరావతిని కాపాడుకోవడం కోసం. ఢిల్లీ వెళ్ళి ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఆయన మోసం చేస్తున్నారంటే ఆయన కామెంట్ చేశారు. తిరగబడండి తెలుగు తమ్ముళ్ళు అంటే పిలుపునిస్తున్నారు. అది తెలుగులో ఒక సామెత ఉంది. ఆ సామెత ఏంటంటే అత్త మీద కోపం దుత్త మీద చూపించారు అన్నట్టుగా ఇక్కడ పరిస్థితి ఏంటంటే ఒక సైడ్ మాట్లాడుతూ యాక్చువల్గా ఏంటంటే ఈయనకి ఉన్న కోపం ఎవరి మీద? బీజేపీ మీద కోపం కాదు ఈయనకి. బీజేపీ మీద కోపం ఉంటే ఈయన్ని ఒక కమ్యూనల్ లీడర్ నుంచి ఎమర్జ్ అయ్యి ఇప్పుడు నేషనల్ లీడర్గా ఎమర్జ్ చేసింది ఎవరు ఆయన్ని? మనం అందరం కూడా చూసిందే భారతీయ జనతా పార్టీ మొన్న జరిగినటువంటి పెహల్గాం దాడుల్లో ఆయనకి అంతర్జాతీయ స్థాయిలో కూడాను అందరి దగ్గరికి పంపించి దేశం కోసం అని చెప్పేసి ఆయన పంపించడం జరిగింది. అదేవిధంగా మీరు చూసుకుంటే కనుక మొత్తం గత 11 సంవత్సరాల నుంచి భారతదేశంలో భారతీయ జనతా పార్టీ పరిపాలనకు వచ్చిన దగ్గర నుంచి ప్రతి ఒక్కరు చెప్తుంది ఏంటి? ఆ ఏ టీము, బి టీము, సి టీము, ఏదేదో టీంలు చెప్పి ఆయన్ని సంబోధిస్తున్నారు. దీని గురించి ఆయనకి ఎక్కడా కూడా ఇది లేదు. ఆయన బీజేపీకి వ్యతిరేకం కాదు. ఆయన యాక్చువల్గా ఏంటంటే వైసీపీకి అనుకూలము. ఇది చాలా స్పష్టంగా ఏంటంటే వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్లు కోసం అని చెప్పేసి వచ్చి సభ నిర్వహించడం, దాన్ని ఎవరు తప్పుపట్టారు? మీరు రావచ్చు, మీరు ఎక్కడైనా కానీ రాజ్యాంగబద్ధంగా రావచ్చు, వచ్చి ఇక్కడ సభలు నిర్వహించవచ్చు. కానీ ఇక్కడ ఉత్పన్నమవుతున్నటువంటి ప్రశ్న ఏమిటంటే మీరు ఇదే పని గతంలో ఎందుకు చేయలేదు? ఇదే తప్పు. సరే, ఈయన చేసింది తప్పు అంటున్నారు. ఓకే, ఇది తప్ప ఒప్ప తర్వాత మాట్లాడుకుందాం మనం. ఇదే తప్పు మళ్ళీ గతంలో కూడాను సిఐఏ ఎన్ఆర్సీ సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముక్కమూడిగా మొత్తం 33 మంది ఎంపీలు, దాని తర్వాత రాజ్యసభ ఎంపీలు, లోక్సభ ఎంపీలు అందరూ కలిసి వెళ్ళి మీరు సపోర్ట్ చేసిన తర్వాత మీరు ఆ రోజున మీరు ఎందుకని చెప్పేసి మాట్లాడలేదు? ఆ రోజు మీరు ఎందుకని చెప్పేసి మీరు వైసీపీకి లోకల్ బాడీ ఎలక్షన్స్లో మీరు ఓటు వేయవద్దు అని చెప్పేసి మీరు ఎందుకు చెప్పలేదు? ఎందుకని చెప్పేసి వైసీపీలో ఉన్నటువంటి అప్పటి ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళందరినీ కూడాను బయటికి రమ్మని చెప్పేసి మీరు ఎందుకు పిలుపునివ్వలేదు? ఈ రోజున మీరు ఈ మాట అంటున్నారంటే కనుక మీ యొక్క చిత్తశుద్ధిని శంకించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఈ రోజున మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ దోస్తు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీ దోస్తు కోసం మీరు చేస్తున్నటువంటి ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో అందులో భాగంగా ఇది ఒక పొలిటికల్ ఎజెండాని తీసుకొచ్చి ఏదైతే మతం ముసుగులో లేకపోతే కనుక ఒక ఏమంటారు వక్ఫ్ అమెండ్మెంట్ అన్నటువంటి ఒక సున్నితమైనటువంటి ముసుగులో మీ యొక్క రాజకీయాన్ని మీరు ఇక్కడ బీజం పోయాలని చెప్పేసి మీరు చూస్తున్నారు. ఎందుకు రావాలండి బయటికి? ఎందుకు రావాలి? రాజకీయ చైతన్యం ఉన్నటువంటి సమాజం నుంచి మీరు మాట్లాడుతున్నారా, లేకపోతే రాజకీయ శూన్యత ఉన్నటువంటి సమాజం నుంచి మీరు అడ్రస్ చేస్తున్నారా? ఎందుకని చెప్పేసి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకులు బయటికి రావాల్సినటువంటి అవసరం ఏమిటి అని చెప్పేసి ఈ రోజున మేము సూటిగా అస్దుద్దీన్ ఓవైసీ గారిని మేము ప్రశ్నిస్తున్నాం. అంటే వక్ఫ్ బోర్డు విషయంలో చాలా వ్యూహాత్మకంగా ఇక్కడ బీజేపీలో కలిసి ఉన్నటువంటి చంద్రబాబు గారిని, పవన్ కళ్యాణ్ వ్యవహరించారు. ముస్లిం ఓటు బ్యాంకు జారిపోకుండా వ్యూహాత్మక అడుగులేశారు, మద్దతు ఇచ్చారు అనే కామెంట్ కూడా ఆయన చేశారు. అంటే మీరు ఇక్కడ చూడండి, మీరు ఇక్కడ సరే ఈయన మద్దతు ఇచ్చారు అని చెప్పి మీరు కామెంట్ చేస్తున్నారు. దాని గురించి అయితే నేను నెంబర్ ఆఫ్ టైమ్స్ అనేక విషయాలు నేను చాలా స్పష్టంగా ప్రస్తావించేశాను. కాకపోతే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సినటువంటి అంశం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికి కూడాను ద్వంద్వ నీతిని అమలు చేస్తుంది. అదేంటంటే పార్లమెంట్లో పూర్తిగా దానికి మేము వ్యతిరేకం అని చెప్పేసి అటు రాజ్యసభలో వెళ్ళేటప్పటికీ ఎవరైతే నత్వానీ గారు ఉన్నారో నత్వానీ గారు లాంటి ఒక మన ఎంపీలు కంప్లీట్గా ఆ బిల్లుకి అనుకూలంగా వాళ్ళు ఓటు వేశారు. అంటే ఈ బిల్ పాస్ అవ్వడానికి వాళ్ళు ప్రయత్నం చేశారు. మరి అలాంటప్పుడు ఈ ద్వంద్వ నీతి మీకు కనిపించలేదా అస్దుద్దీన్ ఓవైసీ గారు? ఈ రోజున ఎట్టు తిరిగినా కానీ, ఎట్టి పరిస్థితుల్లో అయినా కానీ ఈ రోజున ఏంటంటే అమరావతి రాజధానిపై మాట్లాడతారు. అమరావతి రాజధాని అనేది వారి యొక్క కుటుంబ సభ్యుల కోసం అని చెప్పేసి. అమరావతి రాజధాని అనేది 5 కోట్ల ప్రజల కళ్ళ రాజధాని అన్న సంగతి మీకు తెలీదా? లేకపోతే ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందడం మీకు ఇష్టం లేదా? లేకపోతే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు, లేకపోతే కనీసం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ముస్లిం మైనార్టీలు సుఖ సంతోషాలతో ఉండడం మీకు ఇష్టం లేదా? గత 5 సంవత్సరాలు 2019 నుంచి తీసుకొని 2024 వరకు అనేకమైనటువంటి అంశాల్లో ముస్లిం మైనార్టీలకు అనేక ఇబ్బందులు
ఇబ్బందులు వచ్చినప్పుడు మీ నోరు ఎక్కడ పడిపోయింది? ఎందుకని చెప్పేసి మీరు మాట్లాడలేదు? ఎందుకని చెప్పేసి అప్పుడు మీరు ప్రశ్నించలేదు? ఈ రోజున మీరు ఎందుకని చెప్పేసి ప్రశ్నిస్తున్నారు? మీ యొక్క పొలిటికల్ అజెండాని మీరు అమలు చేస్తున్నారు. ఈ రోజున మీరు ఇంకో మాట అన్నారు. సెక్యులరిజము దాని తర్వాత దీనికి వ్యతిరేకమా మీరు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి. చాలా స్పష్టంగా మీరు ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం ఏమిటంటే, చంద్రబాబు నాయుడు గారు అధికారం చేపట్టిన తర్వాత నారా లోకేష్ గారు మన సెంట్రల్‌లో జాతీయ మీడియా ఆయనకి ఒక ప్రశ్న అడగడం జరిగింది. అదేమిటంటే, ఏదైతే 4% రిజర్వేషన్ ఉందో, ఆ 4% రిజర్వేషన్‌ని భారతీయ జనతా పార్టీ తీసేసిద్ది అని చెప్పేసి స్పష్టంగా చెప్పారు కదా! మళ్ళా ఈ 4% రిజర్వేషన్ పరమైనటువంటి ఆధారంగా ఇచ్చింది కదా! అంటే నారా లోకేష్ గారు దానికి ఇచ్చినటువంటి సమాధానం ఏమిటంటే, ఇది మతపరమైనటువంటి అంశం కాదు. దీన్ని సోషల్ జస్టిస్, సామాజిక న్యాయం దృష్టితో మేము చూస్తాము అని చెప్పేసి. ఈ ఒక్క మాట చాలదా? ఎటువంటి సెక్యులర్ భావాలు కలిగి ఉన్నటువంటి నాయకులు వీరు అని చెప్పేసి. కాకపోతే ఇక్కడ మీకు ఇవన్నీ కూడాను పట్టవు. మీరేంటంటే మీ యొక్క రాజకీయ పబ్బాన్ని గడుపుకోవడానికి ఈ రోజున ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ ముసుగులో మీరు మీ యొక్క పార్టీ ఎజెండాని, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎజెండాని కూడాను మీరు అమలు చేయడానికి సాయశక్తులా ప్రయత్నిస్తున్నారు అని చెప్పేసి చాలా కుండబద్దలు కొట్టి మనం చెప్పొచ్చు. అంటే కేవలం అమరావతి కోసం, నిధుల కోసం, అమరావతి డెవలప్‌మెంట్ కోసమే మొత్తం రాష్ట్ర ప్రజల తీసుకువెళ్ళి మోడీ దగ్గర తాకట్టు పెడుతున్నారు. మోడీ ఏం చేసినా మద్దతు ఇస్తున్నా అనే కామెంట్ కూడా చేస్తున్నారు. గతంలో మళ్ళా సరే ఇది ఇప్పుడు చేస్తుంది ఇది తప్పా ఒప్పా అనేది ఒక పెద్ద చర్చ అండి. గతంలో 2019 నుంచి తీసుకుని 2024 వరకు ఈయన గారి దోస్తు అసదుద్దీన్ ఓవైసీ గారి యొక్క మేరా దోస్త్ అని చెప్పి చెప్తారు కదా! వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ బిల్లుని వ్యతిరేకించారు? ఒక్క బిల్ పేరు చెప్పండి. ఒక్క బిల్ పేరు చెప్పండి. ఈ రోజున దేశంలో అనేకమైనటువంటి ఇష్యూస్ జరుగుతున్నాయి. లేకపోతే ఇది జరగడానికి కారణం చంద్రబాబు నాయుడు గారు, ఇది జరగడానికి కారణం చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి మీరు పదే పదే మాట్లాడుతున్నారు కదా! మరి అలాంటప్పుడు 2019 నుంచి 2024 వరకు ఏదైతే ఇష్యూస్ లేకపోతే ఏదైతే అట్రాసిటీస్ ముస్లిం సమాజంపై జరిగినాయో వాటికి కారణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి మీరు ఏ రోజు కూడాను ఎందుకు మాట్లాడలేదు? కాబట్టి ఇక్కడ చాలా స్పష్టంగా చాలా క్లియర్‌గా అర్థమవుతుంది ప్రజలకి ఏంటంటే, మీరు ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ ముసుగులో మీ యొక్క రాజకీయ పబ్బాన్ని గడుపుతున్నారు. సార్ ముస్లింలకి ఓవైసీ ఒక కామెంట్ కూడా, ఒక పిలుపు కూడా ఇచ్చారు. చంద్రబాబు మీ మాట వినకపోతే బయటకొచ్చేయండి. లోకల్ బాడీ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ సత్తా చాటండి అని ఒక పిలుపునిచ్చారు. అదే వినే అవకాశం ఉందా ఆంధ్రప్రదేశ్‌లో ముస్లిం మైనారిటీలు? ఆయన మాట వినే అవకాశం లేదు అన్న సంగతి ఆయనకి బాగా తెలుసండి. కాబట్టి ఆయనేంటంటే కేవలం ఆ ఓల్డ్ సిటీ వరకు ఆ 7 నియోజకవర్గాలు వదిలేసి మిగిలిన ఎక్కడ కూడాను వచ్చి పక్కనే కదండీ మనం ఆంధ్ర రాష్ట్రం, ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కూడాను మీరు ఏ రోజున కూడాను ఆంధ్ర రాష్ట్రంలో వచ్చి పోటీ చేసినటువంటి దాఖలాలు లేవు. గతంలో ఎప్పుడో అక్కడ ఇక్కడ ఆరాకొరా మీరు చేశారు. ఇప్పుడు ఎప్పుడైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు కంప్లీట్‌గా ఏంటంటే దాసోహంగా ఆయనకి ఒక బానిసగా మీరు తయారైపోయారన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ రోజున మీరు మీ యొక్క పొలిటికల్ పార్టీ పెట్టుకొని మీరు ఏ రోజున కూడాను ఆంధ్ర రాష్ట్రం నుంచి మీరు ఎక్కడి నుంచి కూడాను మీరు పోటీ చేయలేదు. మరి అలాంటప్పుడు ఈ రోజున మీరు ఆల్ ఆఫ్ సడెన్‌గా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ముస్లింలు బయటకు వచ్చేయండి అని చెప్తే ఎందుకు రావాలి? గత 42 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ ముస్లిం మైనారిటీలకి కావాల్సినటువంటి అనేకమైనటువంటి అంశాలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అనేక అంశాల్లో కూడాను మేము సెక్యులర్ భావాలు కలిగినటువంటి పార్టీ అని చెప్పేసి చాలా స్పష్టంగా ఎస్టాబ్లిష్ చేసుకుని ఉన్నారు. ఈ రోజున రాజకీయ చైతన్యం లేకుండా ఉన్న పళంగా మీరు ఇంకా 4 సంవత్సరాలు ఉంది. సరే దాంట్లోంచి రావాలా? లేకపోతే వాళ్ళు చేసింది తప్పా, ఒప్పా అనేది అదో డిఫరెంట్ చర్చ. కానీ 4 సంవత్సరాలు ఇంకా అధికారం పెట్టుకొని మీరందరూ కూడాను బయటకు వచ్చేయండి అంటే ముస్లిం సమాజానికి మీరు ఏం చేయబోతున్నారు? మీరు ఎటువంటి మేలు చేయబోతున్నారు? ఏ రకంగా ఇప్పుడు మొన్న మీకు తల్లికి వందనం అన్న కార్యక్రమంలో ఎంతమంది అయితే ఉన్నారో పిల్లలు వాళ్ళందరికీ కూడాను డబ్బులేశారు. ఇది కంటికి కనిపించలేదా? దీని గురించి మీరు మాట్లాడలేరా? దీని గురించి మీరు పాజిటివ్‌గా మీరు వెల్కమ్ చేయలేరా? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబంలో అందరికీ ఇస్తాను అని చెప్పేసి ఆయన ఒక్కడికే ఇచ్చి మాట ఇచ్చి మడమ తిప్పినటువంటి నాయకుడు ఆయన. మరి అలాంటప్పుడు ఇక్కడ ఈయనేమో అందరికీ ఇస్తాను అని చెప్పేసి ఒక కుటుంబంలో 2 ఉన్నా, 3 ఉన్నా, 4 ఉన్నా, లాస్ట్‌కి 6 పిల్లలున్నా గానీ అందరికీ కూడాను డబ్బులేసినటువంటి దాఖలాలు అనేకంగా మనం చూసాము. అక్కడ ఎక్కడ కూడాను మైనారిటీయా, లేకపోతే ముస్లింలా, లేకపోతే ఓసీలా, లేకపోతే ఎస్సీయా, ఎస్టీయా అనేది చూడలేదు కదా! అందరికీ సమన్యాయంగా అందరికీ కూడాను ఆ ఫలాలు అందే విధంగా అందరికీ కూడాను డబ్బులేయటం జరిగింది. మళ్ళా ఇది ఎందుకు మీ కంటికి కనిపించట్లేదు? ఎందుకని చెప్పేసి కావాలని చెప్పేసి పర్టిక్యులర్‌గా ఈ అంశాలన్నిటిని కూడాను లేవదీసి మీరు గత 5 సంవత్సరాల్లో చేసినటువంటి ఏదైతే అరాచకపు పరిపాలన ఉందో, ఇంకోటి గమ్మత్తైన అంశం ఏంటంటే ఈయన చెప్పింది రాబోయే రోజుల్లో ఇంకా అంటే ఆల్రెడీ తెలుగుదేశం పార్టీపై తీవ్ర వ్యతిరేకత ఉంది. రాబోయే రోజుల్లో ఇన్షాల్లా అల్లా అనుకుంటే కనుక తప్పకుండా ఇంకా వ్యతిరేకత అనేది పెరిగే అవకాశం ఉంది అని చెప్పేసి ఆయన చెప్తున్నారు.
అంటే మీ యొక్క ఇంటెన్షన్స్ ఏ రకంగా ఉన్నాయి అంటే తెలుగుదేశం పార్టీ ఏదో రకంగా ఇక్కడ నామరేఖలు లేకుండా పోవాలి, మళ్ళీ మీ యొక్క దోస్తు మళ్ళీ అధికారం చేపట్టాలి అన్నదే ఉంది తప్పించి ముస్లింలకు మేలు జరగాలి, ముస్లింలకు మంచి జరగాలి అన్న ఆలోచన మీకు ఏమాత్రం కూడాను లేదు అన్న సంగతి ఇంకొకసారి మీ మాటల ద్వారానే మీరు స్పష్టం చేశారు. ఫైనల్గా ఒక క్లారిటీ ఇవ్వండి. ఇప్పటి వరకు మీరు అన్నట్టు జగన్ మేరా దోస్త్ అంటూ పొరుగున్న తెలంగాణలో మాత్రమే ఓవైసీ చెప్పారు. ఇప్పుడు ఏకంగా ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఇక్కడ ముస్లింని ఆయన వైపు తిప్పే ప్రయత్నం చేస్తున్నారు. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్లోకి జగన్కి మద్దతుగా ఆయన ఇక్కడికి వస్తే కనుక ఏదన్నా ఉండే అవకాశం ఉందంటారు? భవిష్యత్తులో కాదండి, 2019 నుంచి 2024 వరకు సూటిగా స్పష్టంగా ఆయన పూర్తిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా నుంచున్నారు. 2024 ఎన్నికల్లో సమయంలో సైతం కూడాను నేను చెప్తున్నాను, మీరందరికీ ముస్లింలారా మీరందరూ కూడాను ఓటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వేయండి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇస్ ఫార్ ఫార్ బెటర్, ఓ బెహతర్ హే, ఈ చంద్రబాబు నాయుడు గారికి మీరు ఓటు వేయమాకండి అని చెప్పారు. కానీ ఇంతకుముందు హైదరాబాద్లో ఉన్నారు, కానీ ఇప్పుడు ఏకంగా ఆంధ్రప్రదేశ్లో వచ్చాయని మాటలు చెప్తున్నారు. ఈయన ఆంధ్రప్రదేశ్లో వచ్చి ఈ మాటలు చెప్తున్నారంటే కనుక మీరు ఇక్కడ గమనించాల్సిన అవసరం ఒకటి ఉంది సార్. గతంలో ఈయన అసదుద్దీన్ ఓవైసీ గారిని ఆంధ్రప్రదేశ్ రావాలంటే కనుక ఆయన్ని రానియకుండా ఆపారు. ఎవరు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకు ఆపారు? కేవలం మోదీ గారికి భయపడి అసదుద్దీన్ ఓవైసీ గారిని ఇక్కడ రానివ్వలేదు. కానీ ఇక్కడ మీరు చూడాల్సిన అంశం ఏంటంటే మొన్న ఆధునికి వచ్చారు, ఈ రోజున కర్నూలుకి వచ్చారు. ఇంకా 2-3 ఎన్నికలకు ఇంకా 2-3 సభలు ఉన్నాయంట, వాటికి కూడా వస్తారంట. అంటే చాలా స్పష్టంగా ఏంటంటే ఏదైతే వాక్ స్వాతంత్ర హక్కు ఉందో, ఏదైతే మన ఇచ్చినటువంటి రాజ్యాంగం ఇచ్చినటువంటి రాజ్యాంగ విలువలు, రాజ్యాంగ స్ఫూర్తి ఏదైతే ఉందో దానికి కట్టుబడి ఎవరైనా రావచ్చు, ఎవరైనా మాట్లాడవచ్చు అని చెప్పేసి కంప్లీట్ ఫ్రీ హ్యాండ్ ఇచ్చినటువంటి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. అందులో ఎటువంటి అనుమానం లేదు. కాబట్టి మీరు ఈ రోజున చెప్పండి, ఇంకోసారి చెప్పండి, ఈసారి రాయలసీమలో అత్యధికంగా ముస్లిం జనాభా ఉన్నటువంటి పరిస్థితి. కానీ ఈ రోజున తెలుగుదేశం పార్టీకి ఎన్ని సీట్లు, ఇంత మెజారిటీ వచ్చిందంటే భారతీయ జనతా పార్టీతో కలిసి ఉన్నా కూడా కానీ నారా చంద్రబాబు నాయుడు గారిపై ఏదైతే ఉన్నటువంటి నమ్మకం ఉందో ఆ అపారమైనటువంటి నమ్మకంతో ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ముస్లింలు వన్ సైడెడ్గా తెలుగుదేశం పార్టీకి ఓటేయడం జరిగింది. ఇది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే రాయలసీమ లాంటి ప్రాంతం, నంద్యాల, రాయచోటి, దాని తర్వాత కర్నూలు, ప్రతి చోట కూడా ఎక్కడైతే ముస్లింలకే టికెట్లు ఇవ్వాలి అటువంటి ప్రాంతంలో కూడాను అందరు కూడా గెలిచారు. అంతెందుకు సార్, లాస్ట్కి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పేస్తాను మీకు. 7 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముస్లింలకు సీట్ ఇచ్చింది, 3 తెలుగుదేశం పార్టీ సీట్ ఇచ్చింది. 3 తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ముస్లిం సోదరులందరూ కూడాను గెలుపొందితే అక్కడ ఉన్నటువంటి 7 కూడాను డిపాజిట్ కూడా లేకుండా వాళ్ళందరూ కూడా ఓడిపోయినటువంటి పరిస్థితి. కాబట్టి ఎవరి మాట వింటున్నారో అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రాబోయే రోజుల్లో అంటారా, రాబోయే రోజుల్లో చక్కగా చూద్దాం, రాజెవరో రెడ్డెవరో అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా భవిష్యత్తులో రాజు ఎవరో రెడ్డి ఎవరో తెలుస్తుందని చెప్తున్నారు. రాయలసీమలో అసదుద్దీన్ ఓవైసీ ప్రచారం చేసి ఇంకేం చెప్పినా అక్కడ ఉన్నటువంటి ముస్లిం మైనారిటీలు నమ్మే పరిస్థితి లేదు. దానికి ఉదాహరణ 2024 ఎన్నికల్లోనే అక్కడ ముస్లిం మైనారిటీలు వన్ సైడెడ్గా కూటమికి తెలుగుదేశం పార్టీకి మద్దతుగా నిలిచారనేది శుభ్లీ అయితే చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో రాజేష్ RTV విజయవాడ నుండి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.